హలో గైస్, రేషన్ కార్డు గురించి అప్లై చేస్తున్న వారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్హతలు లేకున్నా మీరు రేషన్ కార్డు గురించి అప్లై చేసుకోవడం కరెక్ట్ కాదని కేంద్రం కూడా తెలిపింది. దీని మీద చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవచ్చును. కేంద్రము ఎవరైతే అర్హులై ఉంటారో వారికి మాత్రమే, అర్హత ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డు కలిగి ఉండాలి అనే చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకొని రాబోతున్నట్టుగా కూడా చెప్పింది. అర్హతలు లేకున్నా రేషన్ కార్డు పొందడం నేరంతో సమానమని కూడా కేంద్రం చెప్పడం అంటూ జరుగుతుంది. అయితే ఎవరు అనర్హులు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎవరైతే 100 చదరపు మీటర్ల జాగా కలిగి ఉండి ప్రాపర్టీ ఓనర్షిప్ కలిగి ఉన్న వారు అనర్హులు. అలాగే 4 చక్ర వాహనాలు కలిగి ఉన్నవారు, గవర్నమెంట్ జాబు, వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఉన్నా అనర్హులు. ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా కూడా అనర్హులు అని చెప్తున్నది. కానీ ఇప్పుడు దాదాపు అందరి ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ చాలామందికి కలిగి ఉంటారు. దాన్ని లెక్కలోకి తీసుకోదు, కానీ చెప్పడం అంటూ జరిగింది, కానీ లెక్కలోకి రాదు అది. అలాగే 2 లక్షల ఆదాయము గ్రామాలలో, 3 లక్షల ఆదాయము సిటీలలో కలిగి ఉన్న వారికి కూడా అనర్హులు. అలాగే ఏదైతే మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు కూడా అనర్హులు. మీరు పొరపాటున రేషన్ కార్డు ఇదివరకే కలిగి ఉన్నట్లయితే పౌర సరఫరాల శాఖకు మీ కార్డును సైతం అప్పచెప్పి రద్దు చేయాల్సిందిగా లేఖ రాసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇది చిన్న విషయం కాదు. కేంద్రం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. మీరు కనుక ఈ విధమైన అనర్హులైన లిస్టులో ఉండి రేషన్ కార్డు గతంలో పొంది ఉన్నవారు ఖచ్చితంగా దానిని మీరు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కార్యాలయానికి వెళ్ళి దాన్ని సరెండర్ చేసి రద్దు చేయాల్సిందిగా కోరడం అంటూ జరగాలి అని కేంద్రము భావిస్తుంది. ఎవరికి వారు స్వచ్ఛందంగా రద్దు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. కానీ రాబో రోజులల్లా ఇది నేరంగా పరిగణించవచ్చును అని కేంద్రం కూడా తెలిపింది. ఇక ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు మన రాష్ట్రానికి సంబంధించిన ఆహార పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వెబ్సైట్కు వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి అక్కడ నమోదు చేసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఒక ఫారం కనిపిస్తుంది. ఆ ఫారాన్ని మీరు పూర్తి సమాచారాన్ని అందులో నింపండి. నింపిన తర్వాత సంబంధించిన పత్రాలను కూడా అప్లోడ్ చేయండి. మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత సబ్మిట్ బటన్ పై నొక్కండి. దరఖాస్తు కోసం ఏదైనా రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటే అదే ఆన్లైన్లోనే చెల్లించండి. దరఖాస్తు సమర్పించిన తర్వాత తప్పనిసరిగా రసీదును పొందండి. ఇక ఆఫ్లైన్ దరఖాస్తుల గురించి మీరు సంబంధిత ఆహార పౌర సరఫరాల శాఖకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను సంప్రదించి దరఖాస్తు ఫారాన్ని తీసుకొని మీకు సంబంధించిన సమాచారాన్ని అందులో తప్పులు లేకుండా ఆ ఫారాన్ని నింపి కావలసిన పత్రాలను జత చేసి సంబంధిత అధికారికి ముట్టజెప్పి తగిన రసీదు పొంది ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆ సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేసి మీకు ఇవ్వాల్సిన రేషన్ కార్డు మీ ఇంటికే పంపించడం అంటూ జరుగుతుంది. దీనికి సంబంధించిన పత్రాలను, జత చేయాల్సిన పత్రాలను మీ ఓటర్ కార్డు ఐడికి సంబంధించిన జిరాక్సు, లేదంటే పాన్ కార్డు జిరాక్సు, ఇంకా పోతే కరెంటు జిరాక్సు, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇవి జత చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇవి తప్పకుండా మీరు తీసుకొని వెళ్ళండి. అలాగే ఆధార్ కార్డును కూడా తీసుకొని వెళ్ళి జిరాక్స్ కాపీని కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆధార్ కార్డు. ఓకే, థ్యాంక్ యూ.